హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు మోస్తరుగా కురనున్నటువంటి వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారనుంది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల లోతులో ఏర్పడి తమిళనాడు వద్ద తీరాన్ని దాటున్నటువంటి ఈ అల్పపీడనం తుఫానుగా మారితే ఇప్పటికే తమిళనాడు రాయలసీమలో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కర్నూలు, కడప, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా జిల్లాల మీద కూడా అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉండనుంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా వరకు కూడా మనకి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఇప్పటికే 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ దిగువ ప్రాంతాలు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా 12 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.